నమస్తే అండి. నిన్న రాత్రి 9:30 దాటిన తర్వాత మేము మేము నాయకనగూడెం కూసుమంచి మండలంలో నాయకనగూడెం వద్ద రూట్ వాచ్ చేస్తున్నాం. మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు రూట్ వాచ్ చేస్తూ ఉంటే అక్కడ సబ్వేలో నాయకనగూడెం దగ్గర సబ్వేలో ఒక లారీ ఆగి ఉంటే అక్కడ నుంచి కొన్ని బస్తాలు ఇంకొక వెహికల్లో కొన్ని బాక్సులను దించుతూ ఉంటే మేము వెళ్ళి ఆపడానికి ట్రై చేయడం జరిగింది. ట్రై చేసిన క్రమంలో అక్కడ ఒక రెండు ఆటోలలో ఇద్దరు వ్యక్తులు పారిపోయారు. అక్కడ ఉన్న ఇంకొక వ్యక్తిని వివరాలు అడిగితే ఆయన పేరు షేక్ రసూల్ అబ్దుల్ సాహెబ్ అని చెప్పి ఆయన పేరు చెప్పారు. ఆయన మహారాష్ట్ర లాతూర్ జిల్లాకు చెందిన వ్యక్తి అని చెప్పాడు. అతను ఇక్కడ ఎందుకున్నామంటే కొంత నల్ల బెల్లంను నాటుసారాయ తయారీలో ఉపయోగించే నల్ల బెల్లంను తరలించుకుంటూ నేను మహారాష్ట్ర నుంచి ఆంధ్ర వైపు వెళ్తూ కొన్ని చోట్లలో కొంత దించుతూ వెళ్తూ వస్తున్నాను అని చెప్పడం జరిగింది. ఆయన తన ఓనర్ ఏటు సాహెబ్ ఖాన్ సన్ ఆఫ్ సర్దార్ ఖాన్, ఈయన బసవ కళ్యాణ్ తాలూకా బీదర్ జిల్లా కర్ణాటక రాష్ట్రం. ఈ వ్యక్తి ఆదేశం మేరకు మహారాష్ట్రలోని పూణే నుండి ఇట్టి నల్ల బెల్లాన్ని మరియు పటికను రవాణా చేస్తున్నట్టుగా అతను చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము ఆ లారీని లోపల ఉన్న అంతా కూడా చెక్ చేస్తే మాకు 1260 బాక్సులలో నల్ల బెల్లం, ఒక్కొక్క బాక్సు 17 కేజీలు చొప్పున 21 టన్నుల 420 కేజీలు, అంటే 21,420 కేజీల నల్ల బెల్లం అందులో లభించింది. తర్వాత 200 కేజీల ఆలం అంటే పటిక కూడా లభించడం జరిగింది. ఆ తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, లారీ రిజిస్ట్రేషన్ నెంబర్ KA 562337 ఈ వెహికల్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది. నల్ల బెల్లాన్ని పట్టుకుని కూడా సీజ్ చేయడం జరిగింది. అతని వద్ద నుంచి ఇంకొక మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇట్టి నల్ల బెల్లం విలువ సుమారు 11 లక్షల రూపాయలు ఉంటుంది. ఈ నల్ల బెల్లాన్ని పట్టుకుని మేము సీజ్ చేయడం జరిగింది. అన్ని కలిపి 11 లక్షలు.